నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే డిఎన్ఏ బీజేపీదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ దాడి చేసి అపవిత్రం చేసిందంటూ పసుపు నీళ్లతో శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. మస్తాన్ వలితో పాటు పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, కరీం, ఏఐవైఎఫ్ నేత వలి తదితరులు పాల్గొన్నారు. 350 కోట్ల రూపాయలతో రోబోను చైనా నుంచి ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్ కు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడం సిగ్గుచేటని మస్తాన్ వలి విమర్శించారు. రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఫ్రస్ట్రేషన్లో ఇలా పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఉగ్రవాదులకి మీకు పెద్ద తేడా లేదు. దొంగచాటుగా వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారంట. మీరు ఈ దేశంలో మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేకి డిఎన్ఏ మీరు ఈ దేశంలో ఉగ్రవాదులను వదిలేసి మీ యొక్క అసమర్థతను తెలియజేసినటువంటి డిఎన్ఏ మీరు ఇవాళ ఈ దేశంలో దీపక్ అహ్మద్ అని చెప్పి నేను ఉన్నాను అని చెప్పి లౌకికవాదం కాపాడేటటువంటి వాళ్ళ వారసులం మేము, మహాత్మా గాంధీ వారసులం మేము. పార్టీ కార్యాలయాల మీద కాదు మీ యొక్క పిరికిబంద చర్యలు. దమ్ముంటే ప్రజల మధ్యకి వెళ్ళి సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ విద్యార్థి నాయకులు, యువజన నాయకులు అందరూ కూడా ఎక్కడైతే నిన్నటి రోజున గుంటూరు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలనే కార్యక్రమాన్ని చేపట్టారో అపవిత్రమైంది. ఆ అపవిత్రమైన స్థలాన్ని పేడ, సున్నము కలిపి పసుపుతో కలిపి పవిత్రం చేశామనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలని చెప్పి తెలియజేస్తూ ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు, కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు విమర్శించారు. గుంటూరులో అమృతరావు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అంబటిని ఎవరూ నమ్మడం లేదు కాబట్టే ఆయన జైల్లో ఉన్న కాపు నాయకులు పరామర్శించలేదని తెలిపారు. రాంబాబు గారు, మీ మాజీ ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరు ఇవాళ నేను కాపు నేతని అని ఇవాళ నువ్వు చెబుతా ఉన్నావు. గతంలో ఏం చెప్పావు నువ్వు? నాకు కులానికి సంబంధం లేదని చెప్పిన వ్యక్తివి నీవు కాదా రాంబాబు గారు అని చెప్పి సూటిగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇంకొకటే చెప్తా ఉన్నావు రాంబాబు గారు, నువ్వు ఎన్ని కుతంత్రాలు పండినా, నువ్వెన్ని కొయ్యక్కులు పండినా, అన్నదమ్ముల వలె కలుసున్నా మా కమ్మ కాపు సోదరులని ఎవరు విడదీయలేరు. అన్నదమ్ముల వలె కలుసున్న మమ్మల్ని ఎవరు విడదీయలేరు. దేశ స్వాతంత్ర సమరయోధులు, ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. అబుల్ కలాం చిత్రపటానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలితో పాటు ఈశ్వరరావు, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశంలో పటిష్టమైన విద్యా వ్యవస్థ ఏర్పాటుకు అబుల్ కలాం విశేష కృషి చేశారని ఈశ్వరరావు తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా చేసి ఈ దేశానికి మంచి భవిష్యత్తుని విద్యార్థులకి చూపించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి భారతదేశానికి గర్వకారణం. వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకున్నాం. మస్తాన్ వలి గారు, ఎన్ఎస్ఐ కరీం గారు, అనేక మంది మరి పెద్దలు తింటూ పాల్గొన్నాం. వారిని స్మరించుకుంటాం ఈ భారత జాతికి గర్వకారణం. అలాంటి మహోన్నత వ్యక్తిని మరి వారి పేరుతో మరి ఒక ప్రాజెక్టు కూడా పెట్టడం జరిగింది. రామరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ ఈమని శంకర శాస్త్రి స్మారక పురస్కార ప్రధానోత్సవం జరిగింది. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో 9 మంది వీణ విద్వాంసులచే వీణ కచేరీ కార్యక్రమం నిర్వహించారు. గత 4 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నట్లు రామరాజు శ్రీనివాసరావు తెలిపారు.
భారతదేశంలో మొదటిసారిగా అవార్డు ఇవ్వటం స్టార్ట్ చేసి గుంటూరులో గత 3 సంవత్సరాలుగా చేయడం జరిగింది. ఇది 4వ సంవత్సరము. ప్రముఖులైనటువంటి వీణా విద్వాంసుల్ని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒక్కొక్క గంట వారితో ఇక్కడ కచేరీలు చేయించి గుంటూరు ప్రజలకు వారి కచేరీలు వినే అవకాశాన్ని కల్పించి సాయంకాలం ఒక ప్రముఖ వీణా విద్వాంసులచే కచేరీలు చేయించి వారికి ఈమన శంకర శాస్త్రి గారి పురస్కారం ఇవ్వటం అనేది ఆనవాయితీగా జరుపుతున్నాము. దీనికి మా వంతు సహకారం మాకందరికీ సహకారం అందిస్తున్నటువంటి దేవాలయ పాలక మండలి వారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అరండల్పేట అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అమూల్య పాల్గొని తలనొప్పి, నరాలు సంబంధిత వ్యాధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించారు. వయస్సు పైబడిన వారికి నరాలు బలహీనం అవుతాయని, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. మనకి ఎట్లయితే పైపులకి వాల్వ్స్ ఉంటాయో నరాలకు కూడా వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ లూజ్ అవ్వటము, ఆ వాల్వ్స్ పనిచేసుకోవటం వల్ల మొత్తం స్టాగ్నెంట్ అయిపోతాయి, పేరుకుపోతుంది బ్లడ్ అంతా. స్లోగా ఉండి అది గుద్దుతా ఉంటుంది. అయ్యే వ్యారికోస్ వీన్స్, మనకి బయటకు కనిపించే నల్లగా ఉంటే వ్యారికోస్ వీన్స్. కాకపోతే దాన్ని ఎట్లా ట్రీట్మెంట్, దాన్ని అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది కండిషన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి వెరీ సివియర్గా ఉంటాయి, మొత్తం పాదం మొత్తం వ్యారికోస్. డిఎస్ కళ్యాణ మందిరం వ్యవస్థాపకులు డోకిపర్తి సుబ్బారావు 122వ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. బృందావనం గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్కాలర్షిప్స్ ను పంపిణీ చేయడంతో పాటు హాస్పిటల్స్ లో పనిచేసే ఆయాలకు నిత్యావసర వస్తువులు, స్టీల్ క్యారేజ్లను అందించారు. ప్రతి ఏడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు శివమోహన్ రావు తెలిపారు. ఇతరులకు స్ఫూర్తిని ఇచ్చేలా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని శాంతనికేతన్ ఉపాధ్యాయురాలు ఉషాకుమారి అన్నారు. ఇది మనం ఇచ్చేటువంటి అమౌంట్ కొద్దిదైనప్పటికీ కూడా ఇది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో వీళ్ళు ఈ హాస్పిటల్లో పనిచేసే ఆయాలు కూడా మనం సాయం చేయగలిగిన పరిస్థితి ఉన్నది అని సమాజాన్ని తెలపాలనే ఉద్దేశంతో మా నాన్నగారు ఏర్పరిచినటువంటి కార్యక్రమం. ముందుగా డిఎస్ కళ్యాణ మండపము స్థాపించినటువంటి డోగిపర్తి సుబ్బారావు గారి కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్లు, నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఫీజులు కట్టుకోవడానికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది పేదవాళ్ళకి ఉద్దేశించిన కార్యక్రమం కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలను వేధించిన వారికి కీలక పదవులు ఇవ్వటం వైసీపీ రాజ్యాంగమని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. అనంతబాబు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడని, జగన్ అండతోనే గత ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగాయని విమర్శించారు. బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుందని ఆనందబాబు వెల్లడించారు. అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ పూర్తిగా అనంతబాబుకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రబాబు కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ మొత్తం కూడా ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు. తర్వాత కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అనంతబాబుకి రెడ్ కార్పెట్ వేశాడు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దగ్గర ఈ కేసు నడుస్తూ ఉంది ప్రజెంట్. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరపడానికి ఒక సిట్ నియమించడం జరిగింది. సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తూ ఉంది కేసు మీద. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 28 వరకు ఎగ్జిబిషన్ను పొడిగిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి వెల్లడించారు. ఇది చివరిసారిగా చేస్తున్న పొడిగింపని, ఇక సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు, ప్రజలు ఈ ఎగ్జిబిషన్ను వీక్షించి వైద్య విజ్ఞానాన్ని పొందారని తెలిపారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.